వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంట్లో ఉండే వాటితోనే మల్టీగ్రెయిన్ ఆటాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ బార్లీ, ఒక గ్లాసు సోయా, అర కేజీ జొన్నలు, అర కేజీ గంట్లు, అర కేజీ రాగులు, అర కేజీ గోధుమలు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 పదార్థాలను మిల్లుకి ఇచ్చుకొని మెత్తగా పిండిలా చేయించుకోవాలండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పిండిలా చేయించుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చపాతీని చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఆడించుకున్న పిండిని ఒక గ్లాస్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా నాననివ్వాలండి. ఇలా బాగా నానబెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని రోల్ చేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్లా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీటను తీసుకొని దానికి పిండిని అప్లై చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ని తీసుకొని ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా రౌండ్ బాల్ని కూడా తీసుకొని ఈ విధంగానే రోల్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఈ రెండింటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే చపాతీలు కొద్దిగా బాగా పొంగడానికి ఆయిల్ రాసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న వీటిని సమోసా షేప్లా పెట్టుకోవాలి. ఇలా ఈ రెండింటిని సమోసా షేప్లా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ పిండి అద్దుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే రెండోది కూడా ఈ విధంగానే చేసుకొని చపాతీని ప్లేట్లో పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని వేసుకోవాలి. ఇలా రెండు వైపులు తిప్పుకున్న తర్వాత చపాతీకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే రెండోది కూడా ఈ విధంగానే కాల్చుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.